చదువొస్తే ఉన్నమతి పోయిందట. అగో గట్లనే ఉన్నది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్లల్లో ఓట్లేసినోళ్ళ కథ. డిగ్రీలు పీజీలు చేసిండ్రు గాని ఒక్కొక్కరికి ఓటు సక్క వేసుడు కూడా రానట్టున్నది. పట్టభద్రుల ఓట్లల్లో చెల్లె ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువ పోటీ పడుతున్నాయంటే గట్లేడ్చింది ఒక్కొక్కల తెలివి. చదువుకోక ముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అన్నారంటే గిదే కావచ్చు కదా. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు బయట పడుతున్న ఘోరాలు చూస్తుంటే మీరెట్లా పట్టభద్రులైనరయ్యా అంటారు పక్క. అగో గంత ఘోరంగా షెల్ల నోట్లేసిండ్రు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల ఓట్లతోటి షెల్లని ఓట్లు కూడా పోటీ పడ్డాయి. అభ్యర్థులకు పోలైన ఓట్లతోటి పోటీగా 5వ జాగల షెల్లని ఓట్లున్నాయంటే పట్టభద్రులు ఎంత తెలివి మంతులో చూడుర్రి. అలా తెలివి ఎట్లా ఏడ్చిందంటే బ్యాలెట్ పేపర్లో కొంతమంది లవ్ సింబల్స్, జై మల్లన్న, జై కేసీఆర్, జై కాంగ్రెస్ అనుకుంటా రాసిండ్రట. ఇక ఇంకొందరు మహానుభావులు అయితే బ్యాలెట్ పేపర్ తిరిగేసి 1, 2, 3 అని నంబర్లు వేసిండ్రట. 192,277 ఓట్లు లెక్క పెడితే అందులో దగ్గర 15,126 మీద షెల్లని ఓట్లున్నాయంటే పట్టభద్రులు ఎంత పనిమంతులో చూడుర్రి. ఇది జస్ట్ మొత్తం అన్ని లెక్కింపులు అయిపోయే వరకు ఇంకా పెరుగుతుండొచ్చు. షెల్లని ఓటు పక్కకు పెడుతుండే వరకల్లా అధికారులు, ఏజెంట్ల నడుమ లొల్లిలే అవుతున్నాయి. దీంతో షెల్ల నోట్లు ఆఫీసర్లకు పెద్ద నెత్తి నొప్పి తెచ్చి పెడుతున్నాయి. అందుకే కౌంటింగ్ ఇంత ఆలస్యంగా నడుస్తుంది. ఇక ఇలా చూసి సోషల్ మీడియాలో మస్తు తిట్టి వస్తురు. మీరేం చదువుకున్న పట్టభద్రులయ్యా, ఓట్లేసుడు రాదు గాని ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, ఏం చదువులరా నాయనా మీవి అనుకుంటా తిడుతుర్రు. ఓట్లేసుడు రాదు గాని ఎట్లా గ్రాడ్యుయేట్స్ అయ్యిర్రు అని మస్తుగా కామెంట్లు చేస్తుర్రు.